బంగారం ధర ఆకాశాన్ని అడ్డుతోంది. ₹1,00,000 మించిపోయి చుక్కలు చూపిస్తోంది. దీంతో విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించేందుకు కొంతమంది కేటుగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఎయిర్పోర్ట్లో దిగ్గానే డిఆర్ఐ అధికారులను చూసి బంగారాన్ని వదిలేసి వెళ్లారు. తర్వాత ఆయా వ్యక్తులను డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. నిత్యం ధర పెరుగుతున్న పసిడి ఇప్పుడు లాభసాటి వ్యాపారం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో అక్కడున్న పన్నుల కారణంగా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకొచ్చి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని కొంతమంది స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ అధికారుల కళ్లు కప్పి బంగారాన్ని ల్యాండ్ చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు కేటుగాళ్లు. కొంతమంది ప్రైవేట్ పార్ట్లలో బంగారం పెట్టి తీసుకునొస్తే మరికొంతమంది చెప్పులకు, కడుపుకు పూతల, బెల్టులకు, చెప్పులకు పూతగా కూడా బంగారం పేస్ట్ను పెట్టుకొనొచ్చారు. ఇప్పుడు తాజాగా కొంతమంది ఐరన్ బాక్స్లో బంగారం పెట్టి తీసుకొచ్చారు. ఆగస్టు 22న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కువైట్ నుంచి ఓ విమానం ల్యాండ్ అయింది. ప్రయాణికులంతా దిగి వెళ్లిపోయారు. ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకెళ్లారు. అయితే 2 బ్యాగులు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఎవరో అక్కడే వదిలేసి వెళ్లారు. ఆయా బ్యాగులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో అందులో ₹3.36 కోట్ల విలువైన బంగారం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా బ్యాగులను వదిలేసి వెళ్లిన 2 నిందితులతో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. అయితే మొదటి బ్యాగులో ₹1.25 కోట్ల విలువైన 1261 గ్రాముల బంగారం బయటపడింది. విచారణలో ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. అతన్ని గుర్తించి అరెస్ట్ చేయగా తనకు కువైట్లో ఒక వ్యక్తి బ్యాగునిచ్చినట్లు తెలిపాడు. మరోవైపు రెండో బ్యాగ్ను పరిశీలించినప్పుడు ఇస్త్రీ పెట్టెలో దాచిపెట్టిన ₹2.11 కోట్ల విలువైన 2117 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. కడప జిల్లాకు చెందిన మరో వ్యక్తి దీన్ని వదిలేసి వెళ్లినట్లు గుర్తించి ఈ నెల 17న అతన్ని అరెస్ట్ చేశారు. ఈ 2 ఘటనలలో బంగారాన్ని ఎయిర్పోర్ట్ వద్దకు తీసుకొచ్చి బ్యాగులు వదిలిపెట్టి వెళ్లడాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. మొత్తంగా ₹4 కోట్ల విలువ చేసే బంగారానికి సంబంధించి అసలు సూత్రధారులు ఎవరు అనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు.